నడపాలి. అంతేగాని గీతీరుగా దివానగారి లెక్క మాట్లాడితే ఎవడన్నా వస్తాడు. అందుకే నేను అనేది మీకు ఈ కాంగ్రెస్ వాళ్ళతో కాదు, లొల్లి పెట్టురా అంటే బాగా పెడతారు. చూస్తున్నారు మీరు, రోజు ఇద్దరు మంత్రులు కొట్లాడుతారు, రోజు ఇద్దరు మంత్రులు బజార్కి ఎక్కి కొట్లాడుకుంటారు. నీకెంత నాకెంత, నీ సంచేది నా సంచేది, వాళ్ళ సంచుల పంచాయతీ వాళ్ళ మూటల పంచాయతీ తప్ప ప్రజలకు ఇచ్చే పైసల గురించి మాత్రం ఇవ్వడానికి ఫికర్ లేదు. ఢిల్లీకి మూటలు పంపాలి, మనం జేబులు వేసుకోవాలి, దొబ్బాలి, ఇది తప్ప ఈ 2 ఏళ్లలో చేసింది ఏందయ్యా అంటే ఒక్క పని లేదు. మీ చందానగర్లోనే ఒక కొత్త రోడ్డు పడ్డదా? కొత్త రోడ్ ఏదైనా పడ్డదా? కొత్త మోరీలు ఏమైనా కట్టిర్రా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసిన పనులు తప్ప కొత్తగా ఏమైనా పనులు అవుతున్నాయా? అవి అక్కడ చూడు, వెనుక ఒక పెద్ద పోస్టర్ పెట్టినాం. మీ ఎమ్మెల్యే గారి కథ, మీ ఎమ్మెల్యే గారి దుఃఖం మొత్తం బయట పెట్టి అలా పొద్దున్నే నేను పెద్ద ప్రెస్ మీట్ పెట్టినా. మీ ఎమ్మెల్యే ఎందుకు పార్టీ మారిండి ఎరికేనా? శేర్లింగంపల్లి ఎమ్మెల్యే, మీరు గెలిపించిన ఎమ్మెల్యే, మీరు ఓటేసిన ఎమ్మెల్యే, 50,000 ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే ఇలా రేవంత్ రెడ్డి సంకల కూర్చున్నాడు. మీకోసం కాదు, మీకోసం ఏదో మీ చందానగర్ కోసమో, మీ భారతీనగర్ కోసమో, మీ దగ్గర ఉండే మియాపూర్ కోసమో, మీ ప్రజల కోసమో, ప్రజల పనుల కోసమే ఓలే. ఆయనకు 11 ఎకరాల ల్యాండ్ ఆడ కబ్జా పెట్టిండు, గాజుల రామారంలో కబ్జా పెట్టి అక్కడ పెద్ద ఫోటో